హాయ్, హలో, నమస్తే మిత్రమా. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వినండి. కొంతమంది స్త్రీలు మూర్ఖులను పెళ్లి చేసుకుని ఎంత బాధ అనుభవిస్తూ ఏడుస్తున్నారో, ఎందుకు పెళ్లి చేసుకున్నామా దేవుడా అని అల్లాడిపోతున్నారు ఈ లోకంలో. ఒకవేళ వారు మారితే ఎలా ఉంటుందనేది ఈ కథ. ఒక ఆవిడ మిట్ట మధ్యాహ్నం ఎండలో చాలా దూరం నుండి కష్టపడి నీళ్లు మోసుకుని వస్తూ ఇంటి ముందు పెట్టిన 2 పెద్ద అండాల్లో నీళ్లు పోస్తుంది. ఇంతలో ఆమె భర్త ఎండలో చెమటలు కక్కుతూ ఆకలితో ఇంటికొచ్చాడు. ఇంటి ముందున్న 2 అండాలను గమనించకుండా కాళ్లకు తగలడంతో ఆ అండాలలో ఉన్న నీళ్లన్నీ కిందకి ఒరిగిపోతాయి. దాంతో కోపంతో రగిలిపోయిన అతను తన భార్య కోసం బయటే నిలబడి ఉండగా అతని భార్య కూడా రానే వచ్చింది. ఆమెను చూసిన భర్త కోపంగా, నీకసలు బుద్ధుందా? ఈ నీళ్ల అండాలని వాకిలికి అడ్డంగా పెట్టి ఎలా వెళ్ళావని. ఆకలితో ఇంటికొచ్చిన నాకు అవి తగలడం వల్ల నా కాలికి దెబ్బ తగిలింది. నిన్ను మీ అమ్మా నాన్న ఎలా కన్నారో, ఎలా పెంచారో తెలివితేటలు లేని దాన్ని నా కంటగట్టి కట్టబెట్టారు అని కోపంగా అంటాడు. అది విన్న అతని భార్య, ఇక చాలే ఆపండి. ఇప్పుడు కూడా నీళ్ల బిందెతో సంకన ఉన్న నీటి బిందెను తీసుకుని వస్తుంటే అందుకోవడం మానేసి, నేను ఈ ఎర్ర టెండలో కష్టపడి మోసుకొచ్చిన నీళ్ళన్నీ నేలపాలు చేసి నేనెంత కష్టపడి నీళ్ళని మోసుకొస్తుందనే ఆలోచనే లేకుండా నన్నే తిడతావా నోటికొచ్చినట్లని అంటుంది. ఆ ఆలోచన సరే లేదు, పైగా దానికి తోడు మా పుట్టింటి వారిని అనరాని మాటలు అంటావా? ఇక ఈ ఇంటిలో ఒక్క నిమిషం కూడా ఉండను. ఈ గుడ్డు చాకరీ నేను చేయలేను దేవుడా. ఇప్పుడే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతానని ఏడుస్తూ పుట్టింటికి వెళ్ళిపోతుంది అతని భార్య. అయితే ఇదే పరిస్థితి కాక సహనం పాటించితే ఎలా ఉంటుందో విందామా మిత్రమా. నీళ్ల అండాలను చూసుకోకుండా కాలు తగిలి నీళ్లు నేలపాలైనప్పుడు అయ్యో, నా భార్య ఎంత కష్టపడి ఎర్రటి ఎండలో తెచ్చిందో పాపం. నేనే కాస్త చూసి నడిచి ఉంటే బాగుండేది. ఇంటి పనితో సతమతమవుతూనే నాకు ఇబ్బంది కలగకుండా అంత దూరం నుండి ఎర్రటి ఎండలో నీళ్లు కూడా తానే తెస్తుంది పాపం. ఇప్పుడు మళ్ళీ నీళ్లు తేవడానికి వెళ్ళిందేమోనని భార్యకు ఎదురెళ్ళి నీళ్ల బిందెనందుకుని, ఏమాయి, పొరపాటు నా నీళ్లున్న అండాలు నా కాళ్ళు తగిలి నీళ్ళన్నీ నేలపాలయ్యాయి. నువ్వేమీ కంగారు పడకు, నువ్వింట్లో కాసేపు విశ్రాంతి తీసుకో, నేను వెళ్ళి నీళ్లు తెస్తానని భర్త అనగానే అప్పుడు వెంటనే భార్య, అయ్యో, ఎండన పడి వచ్చారు మీరు, కుక్కలు వస్తాయని అవి దారికి అడ్డాం పెట్టడమే పెద్ద తప్పైపోయింది. నీళ్లే కదా, పోతే పోనీయండి, మొదట మీరు భోంచేయండి, కాళ్ళు కడుక్కుని రండి, దేవుడి దయ వల్ల మీ కాలికి ఎటువంటి దెబ్బ తగలలేదు కదా అని భార్య ఎంతో ప్రేమగా అంటుంది. భార్యాభర్తల్లో ఎవరూ కావాలని తప్పు చేయరు. తెలుసో తెలియకో ఒకవేళ చేసిన తప్పులను ఒకరికొకరు అర్థం చేసుకొని 10 మందికి ఆదర్శంగా జీవించగలిగితే అదే ఆలుమొగల జీవితానికి అర్థం, పరమార్థం. ఓర్పు, సహనం, సంయమనంతోనే జీవితాన్ని ఆనందంగా తీర్చిదిద్దుకోవాలి మిత్రమా. అవునంటారా కాదంటారా? నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మరలా రేపు ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. జై హింద్.